నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు 1.5 అవర్ ఏదైతే మాట్లాడారో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం చేస్తుంది, అలానే కొన్ని చర్చలకు దారితీస్తుంది. అందులో ఒకటి నీటి జగడం. అసలు ఈ కృష్ణా జలాల నుండి 45 టీఎంసీలు కావాలని ఎలా లేఖ రాస్తారు అంటే ఆయన ప్రశ్నించడం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే అసలు ఏమనుకోవాలి? ఆయన చిచ్చు పెట్టే రాజకీయం చేస్తున్నారా లేదా ఇంకేదైనా ఉందా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కేసీఆర్ గారు మీడియా సమావేశం అయిపోయిన తర్వాత చాలా మంది అంటుంది ఏంటంటే చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశంలో ముందుగా కృష్ణా జలాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ జలాల మధ్య చిచ్చు పెట్టి అంటే రాష్ట్రాల మధ్య జల జగడం సృష్టించి ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ మొత్తం వింటే సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభించారనేది క్లియర్గా అర్థమవుతుంది. పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రం అంటే చల్లదు. అవును. అలాగే 2014లో 2018లో వర్కౌట్ అయినటువంటి సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది బహుశా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే 2023, 2024 ఈ 2 ఎన్నికలను చూసిన తర్వాత, అలాగే బై ఎలక్షన్లు చూసిన తర్వాత సెంటిమెంట్ అనేది ఇంకా వర్కౌట్ కాదు. ఎంతసేపటికి ఆ సెంటిమెంట్ని చెప్పుకుంటూ ఉంటే వినేవాళ్ళు వినాలి కదా. సో కేసీఆర్ గారు అన్నీ ఆలోచించిన తర్వాత, ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి రాజకీయం మీద ఇంకొకళ్ళు ఉండరు. ఆయనకి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని పట్టుకొని పాకాలని చెప్పి చూస్తూ ఉంటారు. అది రాజకీయంగా ఉండాల్సిందే ఎవరికైనా సరే. అయితే ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటిని చూపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర అనేటువంటి ఒక టార్గెట్ చేసి, ఆంధ్ర అనేటువంటి ఆంధ్ర వాళ్ళు అని చెప్పి టార్గెట్ చేసి ఆయన ఎలాంటి విన్యాసాలు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడేంటి, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది తెలంగాణకి. ఇలాంటి హైదరాబాద్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు నార్త్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమానికి ఇప్పుడు బీజం పడింది. అంటే ఏ స్థాయిలో క్యాప్చర్ అయిపోయింది హైదరాబాదు. కేసీఆర్ గారు నాటినటువంటి విష బీజాలు, ఆంధ్రాలో దోపిడీ అనేటువంటి ఆ మాటలు, విష బీజాలు ఇవాళకు కూడా గ్రౌండ్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఆ కారణం చేత నార్త్ వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేశారు, మొత్తం కంప్లీట్ ఆక్యుపై చేసేసారు. ఇవాళ నార్త్ వాళ్ళు దలుచుకుంటే హైదరాబాద్ని ఏమైనా చేయగలరు, ఆ పరిస్థితికి వచ్చింది. ఆంధ్రాలో ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఆంధ్రాలో పెద్దగా ఏమి లేరు, ఇక్కడ ఉన్నా కానీ ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉంటున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీతో ఉంది ఆంధ్రాళ్ళు. ఆంధ్రాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ. గ్రేటర్ హైదరాబాద్లో 25 స్థానాలు ఎందుకు వచ్చినాయి? ఆంధ్రాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆంధ్రాళ్ళు ఉంది, ఆంధ్ర కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చింది కూడా కేసీఆర్ గారే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఎవరితోటి కట్టించారు? ఆంధ్ర వాళ్ళతో కదా కట్టించింది. ఒక కాళేశ్వరం కాదు, ప్రతి కాంట్రాక్టు 100కి 100% ఆంధ్ర వాళ్ళకే ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇది ప్రశ్నించాలి తెలంగాణ సమాజం. ఎందుకు ఇచ్చావు? ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు కదా, దోపిడీదారులు అన్నారు కదా, ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పి అడగాలి. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు, నియామకాలు ఈ రెండు 2014 నుంచి 2024 వరకు ఏం చేశారు? 23 వరకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. సరే, నీళ్ళ ఇష్యూ ఉంది, బైఫర్కేషన్ చట్టం ప్రకారం అది కోర్టులో నడుస్తుంది ప్రజెంటు. దానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి చెప్పింది, ఆ తర్వాత ఇంకోటి చెప్పింది, ఇవన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ నిధులు, నియామకాల విషయంలో మీకు నిధులు ఇస్తే మీరు నిధుల్ని ఏం చేశారు? ఆ నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టి ఏం చేశారు మీరు? నియామకాలు, ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా? ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా తెలంగాణ సమాజం తిరగబడి 2023లో ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. అంటే నిధులు, నియామకాలు రెండు వాటి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇక మిగిలింది ఏంది? నీళ్లు. నీళ్ళకు సంబంధించి ఆయన ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని ఢిల్లీలోకి వెళ్ళి చక్రం తిప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని క్లోజ్ చేసేసారు, ఆపేశారు. డిపిఆర్ని రద్దు చేసేసారు.
అని చెప్పి ఆయన మాట్లాడారు. నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఇవాళది కాదు కదా. కాదు. ఈ పాలమూరు రంగారెడ్డి దాని మీదనే కదా, అలాగే పోతిరెడ్డిపాడు దాని మీదే కదా ఆయన నగరి వెళ్ళి రోజా గారి దగ్గర చేపల పులుసు తిని ఆయన ఏమన్నారు, చేపల కూర తిని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని చెప్పారు. ఎట్ట మారుస్తారు రత్నాలసీమగా? కృష్ణా వాటర్ ఇవ్వడానికి కదా. ఆ రోజు 40 TMCలు వాటర్కి ఒప్పుకొని ఈయన కేంద్రానికి లేఖ రాశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. చెప్తున్నారు. కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టారని చెప్పి ఈయన చెప్తారు. సార్ అప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారును ఈయన ఒక ఒప్పందం చేసుకున్నారు, కృష్ణా జలాలు తరలించే విధంగా కట్టాలి. కృష్ణా గోదావరి జలాల మీద 2 ప్రాజెక్టులు నిర్మించి 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించి చెయ్యాలని చెప్పేసి అనుకున్నారు. అవును సార్. కాళేశ్వరం లాగా అవి కూడా తయారవుతాయి అని చెప్పేసి అక్కడ ఇంజనీర్లు ఇక్కడ ఇంజనీర్లు ఇద్దరు కూడా సమావేశం అయ్యారు వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇంజనీర్స్ ఒప్పుకోలే కొంతమంది. దాంతో అది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలే. కేంద్ర జలసంఘం ఒప్పుకోవాలి కదా, వీళ్ళు ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చు, ఒప్పుకోవాలి కదా. 2 లక్షల కోట్ల రూపాయలకి టెండర్ వేశారు వీళ్ళు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులు కట్టాలి వాటి మీద అని చెప్పి. అంటే దోస్తులు ఇద్దరికేనా? ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలకు సంబంధించి మనం సస్యశ్యామలం చేద్దాం అని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారు. అది సాధ్యం కాదు ఇంజనీరింగ్ ప్రకారం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది ఇంజనీర్లు అడ్డం తిరిగారు. అందుకనే సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కృష్ణా గోదావరి వాటర్ మీద ప్రాజెక్టులు కడదామన్నటువంటి ఇదే కేసీఆర్ గారు ఇప్పుడు అక్కడ వరద జలాలు అంటే నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి జలాలను ఆపుకోవడానికి బనకచర్లని ప్లాన్ చేస్తే దాన్ని వ్యతిరేకించారు. సరే బనకచర్లు వద్దు అని చెప్పేసి మళ్ళీ నల్లమల సాగర్ అని చెప్పి ఒకటి పెట్టారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. గోదావరి జలాలని దోచుకునే దాన్ని ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. వెరీ సింపుల్, ఎవరికైనా అర్థమయ్యేది. ఇప్పుడు నీటి ప్రవాహం పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మన ఇంటి మీద నుంచి నీళ్లు పోతున్నప్పుడు కిందోడు ఆపుకుంటే వచ్చే నష్టం ఏంటి? కిందోడు ఎక్కడో ఉంటాడు, అటు సముద్రంలో కలిసిపోయే వాటర్ని డైవర్షన్ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి? అంటే అయితే సముద్ర పాలు కావాలి కానీ రాష్ట్రం బాగుపడకూడదు ఏపీ. ఇప్పుడు సరే ఆయన ఉద్దేశం ఏదన్నా కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి గోదావరి జలాలు ఎక్కడికి వెళ్తాయి? పోలవరం మీదుగా పోలవరం దాటుకొని వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఎక్కడో పోలవరం కింద భాగంలో బనకచర్లను నిర్మిస్తానంటే ఇక్కడ తెలంగాణ పై భాగంలో ఉండేటువంటి తెలంగాణ అబ్జెక్షన్ చేయటంలో ఏమాత్రం దాంట్లో అర్థం ఉందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాలకులు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లా, విచిత్రం ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లా, విచిత్రం, గమనించాల్సిన అంశం ఇది. సో ఇప్పుడు ఈయన కృష్ణా జలాల విషయంలో కూడా పోతిరెడ్డిపాడుకి సంబంధించినటువంటి కెపాసిటీ పెంచేలాగా అక్కడ పెంచుకొని పోతిరెడ్డిపాడు జలాల్ని డైవర్షన్ చేసినప్పుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఏం చేసినట్టు? నగరికి వెళ్ళి రోజా గారి దగ్గర చేపల పులుసు తిని చేపల కూర తిని నువ్వు రాయలసీమ రత్నాలసీమ మారుస్తాను అని చెప్పి చెప్పిన తర్వాతనే కదా జరిగింది. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆయన రాసింది ఇప్పుడు బైఫర్కేషన్ చట్టంలో ఏ విధంగా అయితే మన కోర్టులో కూడా అదే వాదన చేశారు. రాజకీయ అవసరాల కోసం నీటి కేటాయింపులు అనేవి ఉండవు. బైఫర్కేషన్ చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారం ఉంటాయి నీటి వాటాలు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని విభజించినట్టుగా నీళ్ల పంపకాలు ఉండవు అని చెప్పి వాదించింది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విభాగం తరపున అడ్వకేట్. ఇప్పుడు ఆ రోజున 299 TMCలకు ఒప్పుకున్నారు కదా, బైఫర్కేషన్ చట్టంలో అదే కదా పెట్టింది. మరి ఇప్పుడు కాదు మాకు 800 అడుగుతున్నారు. అవసరాల కోసం మాకు అవసరాలు ఉన్నాయి ఇలా చెప్పడం అది వేరు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఇంకో రకంగా దాన్ని ట్విస్ట్ చేసేసి ఈ నీళ్లు అనేటువంటి కాన్సెప్ట్ తోటి సెంటిమెంట్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీకు గుర్తుంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జస్ట్ రేపు తెల్లారితే పోలింగ్ అనగా నాగార్జున సాగర్ లో పోలీసులు ఇటుపక్క పోలీసులు అటుపక్క పోలీసులు మోహరించారు. ఏం సాధించాలని మీరు? అంటే ప్రజల్ని మీరు మభ్యపెట్టాలనే కదా ఆ రోజు చేసింది. ఏంటి మీరు ఎందుకు చేయాలి? పోలీసులు ఇటుపక్క పోలీసులు అటుపక్క పోలీసులు మోహరించాల్సినటువంటి సీరియస్నెస్ ఉందా? అంటే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి ఆ సెంటిమెంట్ ద్వారా ఓట్లు లబ్ధి పొందాలి, అధికారంలో రావాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది
మంచిది కాదు. ఫలించలేదు సమాజంలో కూడా. విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది మంచిది కాదు. అవును. ఒకవేళ మీరు రాజకీయంగా తాత్కాలికంగా లబ్ధి పొందినప్పటికీ ప్రకృతి చూస్తూ ఉంటుంది. నిజమే. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళు, ఇక్కడికి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు, నేను ఐమాక్స్కి సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్ మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది. ఒక అతను వచ్చేసి ఒక అతని మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఒక ఆంధ్ర అతను, గోదావరి జిల్లాలో అతను, అక్కడ ఏదో కోడికూర కొబ్బరి రైస్ అని వ్యాపారం పెట్టుకున్నాడు. తెలంగాణ అతను వచ్చి నువ్వు ఇక్కడ పెట్టి తీసి, లేదంటే డబ్బులు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్వేషాలు రెచ్చగొట్టి పెట్టే కదా. 2014 ముందు రెచ్చగొట్టినటువంటి విద్వేషాలు ఇవాళ కూడా కొనసాగుతుంటే మళ్ళీ మీరు సెంటిమెంట్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు ఎవరు రాకూడదు అక్కడ. తెలంగాణ వాళ్ళు మరి అందరూ అన్ని దేశాలకు వెళ్ళారు కదా, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నారు కదా, ఢిల్లీలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో కూడా ఉండకూడదు కదా వాళ్ళు. అంటే ఇది మంచిది కాదు. విద్వేషాలను రెచ్చగొట్టడం, ఈ విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది ప్రకృతి ఒప్పుకోదు. రాజకీయంగా తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు, కానీ ప్రకృతి ఒప్పుకోదు. ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని తొక్కిపెట్టాడు, కేంద్రంతో మాట్లాడుకుని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది, ఉత్తర తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ అయింది, దక్షిణ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీకి బలం లేదు. ఎక్కడైతే బలంగా ఉందో బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ బలపడింది. కాబట్టి అక్కడ నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయం అని చెప్పేసి నేను దక్షిణ తెలంగాణ మొత్తం నేను వచ్చి పర్యటిస్తానని చెప్పి చెబుతున్నారు. పర్యటిస్తే అక్కడ జనాలు నమ్మద్దు, తెలుసు కదా హిస్టరీ మొత్తం. దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ కంప్లీట్గా వాళ్ళకి భావ సారూప్యత కానీ కల్చర్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడేమో ఖమ్మం నల్గొండ జిల్లాలకి సంబంధించి ఆంధ్ర కల్చర్కి కొంచెం దగ్గరగా ఉంటారు. మహబూబ్ నగర్ మిక్స్డ్గా ఉంటుంది, గ్రేటర్ హైదరాబాదు మిక్స్డ్గా ఉంటుంది. ఉత్తర తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది అనేది, బీజేపీ బలపడింది అనేది స్థానికంగా జరిగినటువంటి ఎన్నికల్లోనే తెలుస్తుంది. పైగా కూటమి వస్తే పరిస్థితి ఏంది? కూటమి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ దక్షిణ తెలంగాణలో. ఇలాంటి ఒక ఆందోళనల మధ్యలో ఆయన రాజకీయపరమైన భవిష్యత్తును చూసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇలాంటిది సెంటిమెంట్ని క్రియేట్ చేసి నీళ్ళ జగడాన్ని పెద్దది చేసేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని బయట పెడతాను, మీరు అసెంబ్లీకి రండి అంటున్నారు. ప్రతిపక్ష నేత కదా, అసెంబ్లీకి రండి, నేను బయట పెడతామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే కదా అంటుంది. ఎవరేం చేశారో రండి, మీరు రండి, ప్రతిపక్ష నాయకుడు కదా, అసెంబ్లీకి ఎందుకు రారు మీరు, రండి అని చెప్పి అడుగుతున్నారు. ఈయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు వాస్తవాలు బయటపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.